ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి 4 నెలలు అయినప్పటికీ కూడా రాష్ట్రంలో పూర్తిగా అస్తవ్యస్తమైనటువంటి పరిపాలన ఉంది. ప్రజలకు సేవ చేయాల్సింది బదులు అభివృద్ధి ముందు అరాచకం ముందు అంటే అరాచకమే ముందని చెప్పి నిరూపించారు. కాబట్టి మరి వాళ్ళు జరిగినటువంటి తెలంగాణ రాష్ట్రంలో జరిగినటువంటి ఎన్నికలు ఈ ప్రభుత్వానికి ఒక కనువిప్పు కలగాలని చెప్తున్నారు. విజయవాడ నగరంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి చరిత్ర బోండా ఉమామహేశ్వరరావు గారికి ఉంది. ఎక్కడ కూడా గుప్పెడు మట్టి కూడా వేసినటువంటి చరిత్ర లేదు. కాబట్టి భవిష్యత్తులో తెలుగుదేశం పార్టీకి మంచి పేరు వస్తుందని తెలియజేస్తారు. ఈ ఇద్దరు పొత్తు అనేది భవిష్యత్తు తరాలకు ఒక దిక్సూచిగా నిలుస్తుంది. తప్పకుండా ఉభయ పక్షాల ఆధ్వర్యంలో రేపు 2024 జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం బంపర్ మెజార్టీతో గెలిచింది. గతంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఇసుక కానీ ఇంకేదైనా సరే ఇక్కడ ఆ డెవలప్మెంట్ దిశగా ఆయన అభివృద్ధి అనేది బాగుంది. ఈరోజు 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడ కూడా డెవలప్మెంట్ అనేది లేదు, ఒక రాజధాని అనేది లేదు. అలాగే కులాల మధ్య, ప్రాంతాల మధ్య, మతాల మధ్య చిచ్చు పెట్టే విధంగా 3 రాజధానులు అనే విధానాన్ని తీసుకొచ్చి వాళ్ళకి జుట్టు ముడేసి వాళ్ళని మాత్రం ఈ ఆంధ్రప్రదేశ్కి ఒక కేంద్రపాలిత ప్రాంతం, ఒక పరిపాలనా భవనం అనేది లేదు, ఒక రాజధాని అనేది లేదు. అలాగే ఈ ఏరియా మన అజిత్ సింగ్ నగర్ ఏరియా ఒటరి కాలనీలో కనీసం దాదాపుగా 1000 కుటుంబాలు ఉంటాయి. వీళ్ళందరూ కూడా భవన నిర్మాణ కార్మికులు. ఎవరికి కూడా ఈ 4.5 సంవత్సరాలుగా ఏ పని కూడా లేదు. ఏదో రెక్కడ తెగన డొక్కాడనే ఈ కుటుంబాలు ఉన్న అన్నా క్యాంటీన్లు కూడా తీసేసి వీళ్ళని రోడ్ల పాలు చేసే పరిస్థితికి వచ్చింది. ఏమనంటే ప్రభుత్వాలు మేము పథకాలు ఇస్తున్నాము, అది ఇస్తున్నాము, ఇది ఇస్తున్నాము, వాలంటీర్లు ఇంటికి వచ్చి మీకు పెన్షన్లు ఇస్తున్నారు, అలాగే మీకు రేషన్ ఇస్తున్నారు, అవి ఇస్తున్నారు అన్నారు. ఏ ప్రభుత్వాలైనా సరే చేసినాయి. ఇవాళ మీ ప్రభుత్వం వచ్చేవి కొత్తగా చేసిందే లేదు. గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కూడా ఇలాగ ఎన్నో పథకాలు ఇచ్చింది. గతంలో ఉన్న పథకాలన్నీ మీరు తీసేసి ఏదో చేయుత పథకం తెలుగుదేశం గవర్నమెంట్లో కూడా ఇచ్చారు. అంతకుముందు ఆదరణ పథకాలు ఈ భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చారు. మీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత, జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఏ ఒక్క పథకం అని కూడా చాలామంది ప్రజానికానికి అందలేదు, వాళ్ళ పేదలకు కూడా అందలేదు. వీళ్ళకి ఏంటంటే అమ్మఒడి ఇస్తున్నాము అంటున్నారు. మొదటి సంవత్సరం 15,000 ఇచ్చారు, రెండో సంవత్సరం 14,000 ఇచ్చారు, మూడో సంవత్సరం 13,000 రూపాయలు ఇచ్చారు. ఇలాగ మీరు ఏ విధంగా అయితే పింఛను పెంచుకుంటా పోతా ఉన్నారో అమ్మఒడి తగ్గించుకుంటూ వస్తున్నారు. ఇది అనేది కరెక్ట్ కాదు. మీరు ఏ పథకం అమలు చేసినా కరెక్ట్గా చేయాలి. ఒకవేళ చేతకపోతే వదిలేయాలి తప్ప పనికి మాలిన హామీలు ఇచ్చేసి 45 సంవత్సరాలకి పెన్షన్లు ఇస్తామని చెప్పేసి ఈరోజు కుంటి సాకులు చెప్పి ఎటువంటి వారికి కూడా పెన్షన్ రాకుండా మీరు ఇల్లు ఉంది, స్థలం ఉంది, పొలం ఉంది, కారు ఉంది, 200 యూనిట్లు కరెంటు బిల్లు దాటిందనేసి అనేక కోతలతోటి సంక్షేమ పథకాలు అనేది మీరు కోత పెడుతున్నారు. ఇది అనేది కరెక్ట్ కాదు. మీరు మేనిఫెస్టోలో ఇచ్చేటప్పుడే సరే క్లియర్గా చెప్పాలి. మేనిఫెస్టో అమలు చేయాలి. అమలు చేయనప్పుడు ఇలాంటి ప్రభుత్వాలు మేము 2023 ప్రస్తుతం ఈ సంవత్సరం తెలంగాణలో ఇలాంటి పథకాలు అమలు చేయలేకపోతే ప్రజలు ఏ విధంగా తీర్పిచ్చారో రేపు 2024లో కూడా ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో కూడా అలాంటి తీర్పే ఇవ్వబోతున్నారని అది ఉదాహరణగా చూసుకోవాలని కూడా వైఎస్ఆర్ ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తున్నాం. 2024లో నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వస్తే కానీ ఈ ఆంధ్రప్రదేశ్ అనేది మళ్ళీ అభివృద్ధి కొనసాగుతుంది. అమరావతి రాజధానిగా చేసుకొని ఈ అభివృద్ధిని మొత్తం 13 జిల్లాలకు కూడా డెవలప్మెంట్గా దిశగా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో అన్ని చోట్ల కూడా పరిశ్రమలు పెట్టేసి నిరుద్యోగులకు ఉద్యోగం కల్పించే విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ విధమైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను తెలుగుదేశం ప్రభుత్వం, రాబోయే తెలుగుదేశం ప్రభుత్వాన్ని కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. పథకాలా ఎలా ఉంటాయంటే ఏం చెప్పమండి, అసలు ఇంతవరకు ఏవి కూడా అందలేదు మాకు. మా ఆయన చనిపోయి ఇలా యాక్సిడెంట్లో చనిపోయి ఒక్కటి ఏది కూడా అందలేదు మాకు. వాలంటరీ రావటం కాదు కదా, ఇంటి దిక్కాల కూడా చూడలేదు. మాకే ప్రభుత్వం నుండి ఏవి కూడా పర్లేదు. మా ఆయన గారు చనిపోయిన కన్నా చెప్పామండి, ఎమ్మెల్యే గారికి కూడా చెప్పినా ఏమన్నారు, మీకు ఏమన్నా వస్తే ఏమన్నా డ్యూటీలు కావాలా, ఏమైనా కావాలని ఇది ఒక్కటే అన్నాడు అంతే. డ్యూటీ గురించి ఊకొస్తే డ్యూటీలు అడుగుతున్నారు, విఎంసీ పని ఊకొస్తే అయ్యే అడుగుతున్నారు మీరు అని చెప్పాడు. ఇంక అంతవరకు మేము వెళ్ళలేదు. ఈ మాట అన్న కన్నా మేము వెళ్ళలేదు. ఏంటండి సూపర్ ఉంటున్నాయి. అసలు ఒక్క పని కాదు కదా, ఇగో ఇళ్ళకాడట్టు ఉంటున్నాం. ఇంక ఇదే పని, ఇళ్ళకాడ కూర్చొని తింటమే పని.
చనిపోయా 3వ సంవత్సరం అండి, ఇది వచ్చేది 3వ సంవత్సరం. ఏమీ రాలేదు అసలు. ఏమన్నా అంటేనేమో వాలంటరీ మీకు ఇన్ని లక్షలు వచ్చాయి చనిపోయారు కాబట్టి అని అంటున్నారు. అసలు మేము లాయర్ ద్వారా కాబట్టి మేము పెట్టుకున్నామండి. సచివాలయం వాళ్ళు ఏమో ఇలా పెట్టుకున్నారు చేశారు, మీకు ప్రభుత్వం నుండి ఏ అందమని ఇంకొక మాట అంటున్నారు. అదే పనులు ఏమి లేవండి ఇక్కడ. అంటే మాది ఇక్కడ నుంచి కాదు, మా తెలంగాణ నుంచి ఇక్కడికి వచ్చినాం. కొన్ని రోజులు డ్యూటీ చేసినాం, మళ్ళీ బంద్ చేసిండ్రు. మళ్ళీ ఓ 10 రోజులు చేసిన తర్వాత బంద్ చేపిస్తారు. మేము తెలంగాణ నుంచి వచ్చినాం, రమ్మంటుండ్రు వద్దంటుండ్రు. అదే పనులు ఏం లేవండి. ఒకటి ఖాళీగానే, ఇప్పటికి 1-2 నెలలు అవుతుంది ఖాళీగానే ఉన్నాం. బాగానే ఉందిలే కానీ మంచినే. అప్పుడు ప్రభుత్వం కింద 4 రోజులు తీసుకున్నారు కాండి, అదే ఇదే కాంట్రాక్ట్ కింద తీసుకున్నారండి. ఒక 6 నెలలు 8 నెలలు చేయించుకున్నారు, మళ్ళీ తీసేసినాక మళ్ళీ మేము అక్కడికి పోతే మున్సిపాలిటీ ఆఫీస్ కాడికి పోతే మేమేమన్నా ఇచ్చినాం మీకు, ఏదో కాంట్రాక్ట్ సందర్భంగా మీరు వచ్చిర్రు అంతవరకే కానీ మీరేం మాట్లాడొద్దని నోరు మూసుకొని పోవడానికి గట్టిగా వార్నింగ్ ఇచ్చినట్టే మాట్లాడిండ్రు. మళ్ళీ 10 రోజులు అయిన తర్వాత మేస్త్రీలు పిలిచినాక మేము పోయినాం. మళ్ళీ 10 రోజులు చేసిన తర్వాత తీసేసారు. ఇంత మటుకు జీతాలు కూడా ఇవ్వలేదు. ఒక 7 నెలల నుంచి కూడా మాకు 7 నెలలు అయింది. ఇప్పుడు 2 నెలల జీతాలు కూడా ఇవ్వలేదు మాకు. తెలంగాణలో బాగానే ఉంటుందండి, బాగానే ఉందండి మాకు. అక్కడ కూడా బాగానే ఉంటుందండి, ఎందుకంటే మేము బతుకు తెరువు కోసం ఇటు వచ్చాం. పోయినసారి అంటే ఇసుక తక్కువ కాబట్టి పనులు ఉండదు సార్. అప్పుడు లారీ 2000కి 3000కి అలా వచ్చింది. అంతకుముందు 3-4-5 సంవత్సరాల క్రితం. ఇప్పుడు వచ్చిన కాడి నుంచి ఇసుక కూడా బాగా ఇది అయిపోయింది. అభివృద్ధి అనేది లేదు మనకి. ఒక కడ రాజధాని ఉంటే ఎక్కడన్నా కూలి పని కూడా వెళ్ళి ఆడు కూలి చేసుకోవడం, ఏదన్నా ఒకటి చేసుకోగలుగుతాం. ఇప్పుడు ఎక్కడెక్కడన్నా ఏం లేదు. ఇసుక చూస్తే నేను 10,000 12,000 అలా పెరిగిపోయింది. మొన్నటిదాకా 8,000 10,000 ఉంది. ఇప్పుడు కనీసం బిల్డర్లు కూడా కనీసం ఎవరు కూడా ప్రోత్సహించట్లే, పని లేదు. ఇగో కూర్చోవటం, ఈ సెంటర్లో కూర్చోవటం, వెళ్ళిపోవటం, ఏదో అలాగా కాలం గడుతుంది సార్. అలాగా ఉండిపోవాలా వెళ్ళిపోవాలా. ఇక్కడి నుంచి బెంగళూరు చెన్నై అటు వెళ్ళి పని చేసుకొని వస్తున్నాం సార్. 15 రోజులకు ఒకసారి 4 రోజులకు ఒకసారి అలా పని చేసుకొని 4 రోజులు ఉండేసి అలా చేసుకొని పక్క రాష్ట్రాలకు వెళ్ళి అలా పని చేసుకొని వస్తున్నాం సార్. అలాగా గత ప్రభుత్వాలు అంటే సార్ ఇసుక అనేది 2,000కి 2,500కి 3,000కి అలా ఇచ్చారు. అప్పుడు పనులు ఉన్నాయి. ఇప్పుడు మరీ పనులు లేకుండా మరి ఇసుక 13,000 15,000 12,000 10,000 అంటే ఎవరు చేస్తారు సార్? బిల్డరు ఏ బిల్డరు ప్రోత్సహించట్లేదు, మనల్ని ఎవరు పిలవట్లేదు. పథకాలు ఎత్తున్నారు, పథకం ఇచ్చే సుఖమే ఉంది సార్. పథకం ఇచ్చే సుఖమే ఉంది. ముందు పన్ను ఉంటే పథకాలు లేకపోయినా పని కృషి చేస్తే ఏదైనా బతకగలుగుతాం. పథకాలు ఎత్తున్నారు, ఒక 15,000 ఇటు జీవితాంతం 15,000తో బతికేస్తాం సార్ సంవత్సరం అంతా.